హే పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా చెల్లెళ్ళు ఎక్కడికి కలిసి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. ఆల్రెడీ మీ thumbnail చూసే ఉంటారు. మేమందరం కలిసి రథయాత్రకి వెళ్తున్నాము. మీరు ఎప్పుడైనా రథయాత్రకి వెళ్ళారా? వెళ్ళకపోతే వెళ్ళండి. ఇదే ఫస్ట్ డే, 9 days ఉంటుంది. ఇప్పుడు రాయగఢ ఒడిశాలో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో మీకు చూపించేస్తాను. ఆటో దిగి బై వాక్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. కెమెరా కాదు కానీ ఇక్కడ అందరూ మమ్మల్ని చూస్తున్నారు వింతగా. వర్షం లేదు కానీ గొడుగు పట్టుకున్నాం. మీరు మా చెల్లి సమీరా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇంకా ఇద్దరు వెనకలు ఉన్నారు దాంగులు మూత. అదిగోండి ఇద్దరు బ్యాక్ సైడ్ రెయిన్ కోట్ వేసుకున్నారు. మేము గొడుగు పట్టి నడుస్తున్నాం. రథయాత్ర అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, అది కామన్. ఇలా క్రౌడ్గా ఉంది, వర్షమే లేదు. సరే, టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మీకు మళ్ళీ చెప్తాను. బాయ్ బాయ్. 50-50 బిస్కెట్స్ ఇచ్చారు. యాక్చువల్లీ క్యాప్స్ కూడా ఇస్తున్నారు కానీ మేము క్యాప్స్ మిస్ అయిపోయాము. ఫ్రీగా వస్తే పినైలే మొదలు బిస్కెట్స్ ఎందుకు ఉంటాం. ఇంకా రథయాత్ర స్టార్ట్ అవ్వలేదు గైస్, రథం అక్కడే ఉంది. వీళ్ళు ఫోటోలు పిక్చర్లో ఉన్నారు వీళ్ళందరూ. అండ్ ఫైనల్లీ మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. బ్యాక్ సైడ్ ఉన్నది టెంపుల్. రథం కొంచెం ముందుకు తీసుకొస్తారు అండ్ రథం లాగే తాడు అనమాట ఇది. ఇంకా రథం లాగడానికి అందరూ స్టార్ట్ అయిపోతున్నారు అండ్ ఇక్కడ అందరూ కొంచెం పూజ చేస్తున్నారు రథం లాగే ముందు. అండ్ అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, దేవుణ్ణి చూపించడానికి పిల్లల్ని అయితే తీసుకొస్తారు. చిన్న చిన్న వాళ్ళని కూడా తీసుకొస్తారు గైస్ ఈ క్రౌడ్ లోన. అండ్ ఇక్కడ ఒడిసీ డాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుంది అండ్ ఇక్కడ చాలా డాన్స్ పర్ఫార్మెన్స్ అవుతాయి, ప్రోగ్రామ్స్ అవుతాయి. అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఫైనల్ రథం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా చెల్లెళ్ళు రథం లాగడానికి రెడీ అయిపోతున్నారు. నేను ఇక్కడ మా చెల్లెలకి కెమెరా రొటేట్ చేయబోయి ఇంకా వీళ్ళకి రొటేట్ చేసి వీళ్ళకి తీసేస్తున్నాను. వాడు ఏదేదో మాట్లాడేసుకుంటున్నాడు. అప్పుడు నేను చూస్తే నాకు నవ్వు వచ్చింది. సో అప్పుడు మా చెల్లెల సైడ్ రొటేట్ చేశాను నేను కెమెరా. యాక్చువల్లీ రథం ఎందుకు లాగుతారంటే మనం చేసిన పాపాలని పోవడానికంట, లేదంటే మన కర్మ నుంచి ఇంకా గట్టిగా స్ట్రాంగ్ అయ్యి మనం స్ట్రాంగ్ గా నిలబడాలని లాగుతారంట. నాకు తెలీదు. అందుకే నేను కూడా ఎప్పుడు రథం లాగుతాను. ఇంత క్రౌడ్ లో ఉన్న గర్ల్స్ ఒక వైపు, బాయ్స్ ఒక వైపు అని చెప్తే అందరూ ఒక వైపు ఉండేసి ఇలాగ ఇబ్బంది పడిపోయారు ఈ క్రౌడ్ లో. ఫైనల్ ఏదో లాగి 3 times అయితే నేను లాగేశాను రథం ని. యాక్చువల్లీ ఫస్ట్ రథం ముస్లిం అతనే లాగుతారంట, నాకు అంతగా తెలీదు, ఎక్కడో నేను విన్నాను. అండ్ ఇక్కడ మన కోసం జగన్నాథ్ స్వామి బయటకు వస్తారు మనందరినీ చూడడానికి. సో మనం కూడా చూడడానికి వెళ్ళాలి కదా. యాక్చువల్ రథం ఎందుకు లాగుతారంటే జగన్నాథ్ స్వామి, బలభద్ర స్వామి అండ్ సుభద్ర దేవి అందరూ కలిసి గుండీచా అనే టెంపుల్ కి వెళ్తారు ఆర్ ఊరికి వెళ్తారు. 9 days అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వాళ్ళు వచ్చేస్తారు. నాకు తెలిసి వాళ్ళ చెల్లి సుభద్ర దేవికి వాళ్ళ అత్తోరింటికి తీసుకెళ్లి తీసుకొస్తారని విన్నాను. మరి నాకంత స్టోరీనే తెలుసు. ఇఫ్ నేను చెప్పే స్టోరీ రాంగ్ అయితే కరెక్ట్ ఇది కామెంట్ లో చేసేయండి. అండ్ ఫైనల్ రథం లాగాక చెప్పులు మొత్తం పోయాయి. వెతుక్కున్నప్పటికీ సగం టైం అయిపోయింది మాకు. అండ్ ఫైనల్ చెప్పులు కూడా దొరికిపోయాయి. అలసిపోయాం కాబట్టి వాటర్ బాటిల్స్ ఇచ్చారు, అవి తాగేస్తున్నాము. అండ్ ఇక్కడ మాకు ఇచ్చారు కదా బిస్కెట్స్, అవే తనకి ఇచ్చేస్తున్నాం దగ్గరికి. అండ్ ఫైనల్లీ మేము వచ్చేసాము. ఇదే గుండీచా టెంపుల్. ఇక్కడికే లాస్ట్ కి జగన్నాథ్ స్వామికి వాళ్ళ చెల్లి సుభద్రకి అండ్ వాళ్ళ తమ్ముడు బలభద్రకి తీసుకొస్తారు. అండ్ ఇంత లాగాక మేము అలసిపోయాం కాబట్టి కొంచెం తిండి కూడా పడాలి గైస్. అందుకే ఏం తింటామని మేము మా చెల్లెలు వెతుక్కుంటున్నాము. మేము తీసుకొచ్చే రెయిన్ కోట్లు, అంబ్రెలా కోసం మాకు ఒక కవర్ కావాలి కాబట్టి మీ షాప్కి వెళ్ళి కవర్ తీసుకుంటున్నాము గైస్. నేను ముసల్దాన్ని అయిపోయాను, అందుకే ఎక్కడ కూర్చోడనుకుంటే అక్కడ కూర్చునిపోతున్నాను. తీసుకోలేదు, అందుకో అక్కడ తీసుకుంటుంది సమీరా. ఏంటి ఏం కొంటున్నాను? ఇయర్ రింగ్స్ చూస్తుంటాను. నేనేమో చూసాను 100 rupees అంట డాలర్. ఏంటి 100 rupees అంట డాలర్. ముద్ర కేక్స్. అంత క్రౌడ్ లో రథం లాగడం ఏమో తెలియదు కానీ మా చెల్లి ఇయర్ రింగ్స్ పోయావంట. సో చెప్పులతో పాటు అవి కూడా పోయావి. సో చెప్పులు అయితే దొరికిపోయావి, ఇయర్ రింగ్స్ దొరకలేదు. సో వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు వాళ్ళు. నేను సమీర అయితే ఫుడ్ మీద దాడి చేస్తున్నాం. సో ఫెస్టివల్ టైంలో దొరుకుతాయి మథురా కేక్స్ అనమాట. మథురా కేక్స్ అంటే ఏమీ ఉండదు, డోనట్స్ టైప్ లాగా ఉంటుంది. అక్కడ చాక్లెట్ సిరప్ తో చేస్తారు, ఇక్కడ కొంచెం పౌడర్ అనమాట వేస్తారు, అంటే షుగర్ పౌడర్ యాడ్ చేస్తారు. సో అవైతే తినేసాం. మా బ్యాక్ సైడ్ చూసారా మా చెల్లెలు షాపింగ్ మీద పడిపోతే నేను పన్నీర్ టిక్కా పడేసి తింటున్నాను. మీరు ఇట్లాంటి యాత్రలకు వస్తే షాపింగ్ చేస్తారా, నాలాగా ఫుడ్ మీద దాడి చేస్తారు? కమెంట్ లో చెప్పాను. నేను ఫైనల్లీ పల్లీలు కూడా తినేస్తున్నాం స్పైసీగా ఈ వర్షంలో. అండ్ ఫైనల్లీ మా యాత్ర కూడా కంప్లీట్ చేసి మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. మేము రథయాత్రకి ఆఫ్టర్నూన్ 3కి వచ్చేసాము రథం లాగాలి కాబట్టి. అండ్ ఫైనలీ 5:36 కలా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. త్వరగా వచ్చేయాలి కాబట్టి త్వరగా వెళ్ళిపోయాము. అండ్ ఇక రథయాత్ర 9 days ఉంటుంది. ఈ వీడియో నేను చాలా షార్ట్ లెంత్ లోనే క్యాప్చర్ చేస్తాను.
చేస్తాను. అస్సలు ఇంత క్రౌడ్ లో క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. ఇఫ్ మళ్ళీ నేను లాస్ట్ డే వస్తే అప్పుడు కొంచెం ఎక్కువ లెంత్ వీడియోని షూట్ చేస్తాను. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ అవర్ రథయాత్ర లాంగ్ విత్ కజిన్స్. ఎట్లా ఉందో కామెంట్ లో చెప్పండి. ఉంటా చలో గైస్, బాయ్ బాయ్.